श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం కిందటి వారము 3వ అధ్యాయంలో 21వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. ఇవాళ 22వ శ్లోకం చూద్దాము. శ్రేష్ఠుడైనటువంటి వాడు అంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఆయా రంగాలలో వారు ఎలా ప్రవర్తిస్తే సామాన్య మానవులు కూడా అలాగే నడుచుకుంటారు అని ఆ ముందర శ్లోకంలో చెప్పారు. ఎందుకు చెప్తున్నారు? కర్మయోగాన్ని నువ్వు ఆచరించాలి అన్న దానికి అర్జునుడికి బోధిస్తున్నారన్నమాట. పూర్వము రాజులు కూడా ఎంతోమంది నీలాగే వ్యవహారాలలో ఉన్నా కానీ కూడా రాజులందరూ ఎంతోమంది ఇలా కర్మయోగాన్ని ఆచరించారు. ఎందుకు అంటే లోక సంగ్రహం అంటే లోక కళ్యాణం కోరి లోకహితాన్ని కోరి వాళ్ళందరూ అలా ఆచరించారు అని. ఎందుకు అలా ఆచరించాలి అంటే లోక కళ్యాణము ఎందుకు అంటే అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే పెద్దలు లేదా శ్రేష్ఠులు ఆచరించినటువంటిదే ప్రజలందరూ కూడా దాన్నే అనుసరిస్తారు కాబట్టి అలా లోక కళ్యాణం అవుతుంది. పెద్దలు చక్కగా వాళ్ళు తెలుసుకుని కర్మయోగాన్ని ఆచరిస్తే అదే అనుసరిస్తారు ప్రజలు, తద్వారా అందరూ బాగుపడతారు అని ఉద్దేశం అన్నమాట. జ్ఞాని అయినా కానీ కూడా వాళ్ళకి జ్ఞానం కలిగినా కానీ కూడా కేవలము లోకహితాన్ని కోరి మాత్రమే వాళ్ళు కర్మలు ఇంకా చేస్తూనే ఉంటారు, ఉండాలి కూడా. అదే ఇక్కడ పరమాత్మ యొక్క ఆ ఉద్దేశం అన్నమాట. జ్ఞాని కానివారు ఇక చెప్పనే అవసరం లేదు, చేసి తీరవలసిందే. జ్ఞాని అయ్యాక కూడా చెయ్యాలి అని అంటున్నారు అంటే ఇక అవ్వని వాళ్ళు, జ్ఞాని కాని వాళ్ళు మనం తప్పకుండా మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూనే ఉండాలి, ఎప్పుడూ మానకూడదు అనమాట అండి. చాలామందికి ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి, ఏం చేయాలి, ఎంత చేయాలి అని. కర్మయోగము మాత్రం ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండాలి. మనం ఎటువంటి స్థాయిలో ఉన్నా కానీ ఒక చిన్న భేదం ఏమొస్తుందంటే వాళ్ళు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కొంచెం జ్ఞానం ఎక్కువ కలిగినటువంటి మహాత్ములు కొంతమంది అంతగా కర్మలు పెట్టుకోకపోయినా రమణ మహర్షి గారిలాగా అట్లా ఉంటారన్నమాట. వాళ్ళ ప్రారబ్ధ వశాత్తు వాళ్ళు కొంతమంది సమాజంలో పూర్తిగా ఉండకుండా కొంచెం దూరంగా ఉంటారు. అది మనము సాధకులకు కూడా మళ్ళీ ఇదే వర్తిస్తుందండి. కొంతమంది సమాజానికి దూరంగా ఉండి వాళ్ళు తక్కువ సమయము కర్మకు కేటాయించి ఎక్కువ సమయం అధ్యయనము, పాఠనము, ఈ చదువుకోవడము, శాస్త్రము, ఉపదేశాలు వినడము ఇట్లా చేయొచ్చు. కానీ సమాజంలో ఎక్కువగా తిరిగేటటువంటి వారు తప్పకుండా కర్మయోగ ఆచరణ మాత్రం మానకూడదు అనేది ఇక్కడ సందేశం. ఇక 22వ శ్లోకం చూద్దాము. అదే ఇంకా చెప్తున్నారనమాట. తనను తాను ఉదాహరణగా చెప్పబోతున్నారు 2 శ్లోకాలు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. న మే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం. 2 పదాలండి అవి. నా అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ మే నాకు త్రిషు లోకేషు 3 లోకాలలోనూ కర్తవ్యం కించన నా అస్తి. కర్తవ్యం అంటే చేయదగినటువంటి పని, డ్యూటీ అన్నమాట. కించన నా అస్తి ఏ కొంచెము కూడా లేదు. అనవాప్తం అంటే పొందనిది, అవాప్తవ్యం అంటే పొందవలసినది, నా ఏదీ లేదు. చ అయినప్పటికీ కర్మణి వర్తే ఏవా కర్మాచరణ యందు నేను ప్రవర్తిస్తూనే ఉన్నాను, కర్మ చేస్తూనే ఉన్నాను అని అర్థం. తనను తాను ఉదాహరణగా చెప్పారు. తాత్పర్యము, పార్థ నాకు 3 లోకాలలోనూ చేయదగిన కర్తవ్య కర్మ ఏదీ లేదు. ఇక ముందు పొందవలసినది కానీ పొందనిది కూడా ఏదీ లేదు. అయినా కూడా నేను కర్మలను చేస్తూనే ఉన్నాను. ఇందాకే చెప్పుకున్నట్లుగా జ్ఞానులకి వేరే ఎటువంటి
కర్తవ్యము లేదు అని చెప్పుకొస్తున్నారు జ్ఞానుల యొక్క ఇది మనకి వాళ్ళ యొక్క ప్రకరణం. లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు కర్మలు చేస్తారు. అదే ఇక్కడ శ్రీకృష్ణుడే దానికి నిదర్శనం అని తను చూపిస్తున్నారనమాట. ఆయన మీరు చూస్తే జీవితం అంతా కూడా క్షణం తీరిక లేదండి. అయినా తనకంటూ తాను ఏ కర్మ చేసుకోలేదు. అది కర్మయోగి అలా ఉంటారనమాట. ఒక కృష్ణ పరమాత్మ జీవితాన్ని చూసినా కూడా మనకి అర్థమవుతుంది ఆ కర్మయోగి ఎలా ప్రవర్తిస్తారు అని. చూడండి, జన్మించింది మొదలు రాక్షసులని సంహరిస్తున్నారు. ఆయనంతా తనంత తానుగా వెళ్ళలేదు, రాక్షసులే పాపం వెతుక్కుంటూ వచ్చారు ఆయనని సంహరించడానికి. పూతన దగ్గర నుంచి ప్రారంభం. 7వ రోజు పిల్లవాడాయన. పూతనని సంహారం చేసేటప్పటికి ఆయనకి 7 రోజులు అంతే. అలా రాక్షసులని సంహరిస్తూ ఉన్నారు, గోవులని రక్షిస్తూ ఉన్నారు, గోపాలులతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నారు. అలాగే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల్ని చెరసాల నుంచి విడిపించారు, కంసుణ్ణి హతమార్చి. అలాగే అప్పుడు కూడా కంసుడే పిలిపించుకున్నాడండి. కంసుడు ఆ కృష్ణ బలరాములని ఇద్దరినీ కూడా మధురకి తీసుకుని వచ్చాడు, ఏదో యాగం నెపంతో వాళ్ళని సంహరిద్దామని చూశాడు. అప్పుడే ఆయన తిరిగి మళ్ళీ ఆ కంసుడి మీద ఆయన ఒక్క నిమిషం యుద్ధం చేశారనమాట. యుద్ధం చేసి సంహరించారు. అలాగే రక్షించమని కోరినటువంటి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. అక్కడ కూడా మళ్ళీ రుక్మిణీదేవే ఆయనకి లేఖ పంపించి మరీ నన్ను రక్షించు, నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తేనే ఆయన మళ్ళీ తిరిగి చేశారు. అవునా, వెళ్ళి ఆవిడని రక్షించారు. ధర్మాత్ములైనటువంటి పాండవులకి అండగా నిలిచారు. వాళ్ళు మళ్ళీ ప్రార్థించగా, అత్తగారు కదా కుంతి అత్త అవుతుంది, మేనత్త కాబట్టి ఆవిడ నా పిల్లల్ని ధర్మ మార్గంలో ఉన్నటువంటి పాండవులని రక్షించమని ఆవిడ ప్రార్థన మేరకే ఆయన వాళ్ళని కాపాడుతూ వచ్చారు. అలాగే రాయబారిగా వెళ్ళి రమ్మంటే అది చేశారు. సారథిగా అవ్వమని కోరితే సారథిగా ఉన్నారు. అక్కడ యుద్ధంలో తీరా అర్జునుడు దిగాలు పడిపోతే ఆయనకి ఇదిగో ఈ భగవద్గీతను బోధిస్తున్నారు. అదండి కృష్ణ పరమాత్మ యొక్క వైభవం. జీవితం అంతా అలాగే గడిచింది. ఆయనే కర్మయోగి అంటే ఇలా ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఆయన యొక్క ఆ సమత్వము కానీ కోల్పోవడం కానీ, అలాగే ధర్మ మార్గం నుంచి తప్పడం కానీ ఉండదు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన స్వయంగా భగవానుడు. ధర్మాన్ని ఆయన ఎందుకు పాటించకుండా ఉంటారండి? చాలామంది అనుకుంటారు మహాభారత యుద్ధంలో కృష్ణుడు అన్ని తప్పులు చేయించాడు పాండవుల చేత అని. పొరపాటండి. ఆ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి మనం. మహాభారతం ఇదిగో మన దత్తస్వామీజీ వారు చెప్పారు కదా, యూట్యూబ్లో ఉన్నాయి, చక్కగా వింటే అవన్నీ అర్థమవుతాయి. ఎక్కడ ఎందుకు ఏది ఎలా చేశారు కృష్ణ పరమాత్మ అనేది తెలుస్తుంది. ఆయన ఎక్కడా ఒక్కనాడు కూడా ధర్మాన్ని అతిక్రమించలేదు, ధర్మం కాకుండా అధర్మం ఏదీ చేయలేదు. ఇది ఉండాలి. భగవానుడే అలా చెయ్యడు అనేది మనకి నమ్మకం ఉండాలి. చాలామంది అలా అంటూ ఉంటారు కానీ పాపం పొరపాటు అండి, తెలియక అలా అంటున్నారు. ఇన్ని కర్మలు చేస్తున్నా ఆయన ఎక్కడా కూడా ఎవరితోనూ సంగం లేదు. అలా చిద్విలాసంగా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భగవతత్వము శ్రీకృష్ణావతారం. ఆయనని ఆయన ఉదాహరణగా చెప్తున్నారు అంటే అది ఎంత వైభవోపేతమైనటువంటిదో మనం ఎన్ని తెలుసుకోవచ్చో ఆ కృష్ణావతారంలోంచి. చెప్పారు కదా, ఆదౌ దేవకిదేవి గర్భజననం, గోపీగృహే వర్ధనం, మాయాపూతన జీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం, కంసచ్ఛేదన కౌరవాది హననం, కుంతీసుతాం పాలనం, ఏతద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ఒకసారి ఆ కృష్ణావతారాన్ని మనం మనసులో ఈ ఘట్టాలన్నీ స్మరించుకుంటే అదొక అద్భుతమైనటువంటి భక్తి భావన. అవునా? శ్రీకృష్ణ కర్ణామృతము అని చెప్పి లీలాశుకుల వారు రచించారు. అద్భుతంగా ఉంటుందండి. అందులో ఒక చక్కటి శ్లోకం నాకు ఎప్పుడు నచ్చుతుంది. అది భవనం భువనం విలాసిని శ్రీ తనయ తామరశాసన స్మరశ్చ పరిచార పరంపరాః సురేంద్రాః తదపి త్వచ్చరితం విభో విచిత్రం. చిన్న శ్లోకం అది. ఆయన అంటున్నారు, భవనం భువనం, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ కదా. ఆయనకి ఇల్లు ఈ మొత్తం విశ్వమే ఆయన యొక్క భవనం అంట. భువనం అంటే ఈ విశ్వమంతా కూడా ఆయనకి భవనం, ఇల్లు. విలాసిని శ్రీ, ఆయనతో పాటు తిరిగేటటువంటి ఆవిడ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. ఆయనకి ఏమన్నా డబ్బు తక్కువ లేదు. తనయ తామరశాసన స్మరశ్చ, ఆయన పుత్రులు ఇద్దరు బ్రహ్మగారు, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మగారు, ఇంకొకళ్ళు మన్మథుడు. ఆయన పరిచారకులు ఎవరు అంటే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దేవతలందరూ కూడా ఆయనకి పరిచారకులు.
అయినా కానీ స్వామి నీ చరిత్ర ఏమిటి, చాలా విచిత్రంగా ఉంది అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఆయన పాపం ఎన్ని మాటలు అనిపించుకున్నాడండి. వెన్న దొంగ అనిపించుకున్నాడు, తల్లి చేత కట్టించుకున్నాడు. ఆయన తల్లి రోకలకేసి కట్టింది కదా, అల్లరి చేస్తున్నాడని చెప్పి ఎన్ని అన్నరాని మాటలు అన్నారు. ఆ తర్వాత కూడా దుర్యోధనాదులు ఆయనని ఎంత దూషించారు. రథసారథి అయ్యాడు పాపం ఆయన. ఆయనకేమన్నా లేదా అండి? రథసారథి పాపం అయ్యాడు. రథసారథి అంటే ఎలా ఉంటుందో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. కాలుతో తంతూ చెప్తూ ఉంటాడు ఆ రథికుడు, ఆయన ఆ రథంలో ఉన్నటువంటి ఆయన. అటువంటి రాయబారిగా వెళ్ళాడు. మళ్ళీ అక్కడ అవమానించారు, బంధించడానికి చూశారు దుర్యోధనులు నిండు సభలో. ఇన్ని భరించావు స్వామి, నీకేమన్నా అవసరమా? పాపం లేదు కదా. అయినా భక్తుల గురించి ఎంత కరుణించి దిగి వచ్చావు అని చెప్పి ఆయన భక్తి భావన అలా వ్యక్తం చేశారనమాట. అదండి కర్మయోగి యొక్క వైభవం. అంతటి పరమాత్మే సర్వజ్ఞుడు, ఆయనే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అంతా ఆయనే అయినటువంటి పరమాత్మే కర్మయోగాన్ని మానకుండా ఆచరిస్తూ ఉంటే మనలాంటి మానవులు మనం ఏం చేయాలండి? ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవాలా లేదా? తప్పకుండా అందరం కర్మయోగం ఆచరించాలి. అది కూడా స్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆ భగవానుడే మనకి ఆదర్శంగా మనం తీసుకుని, ఆయనే ఒక మానవ జన్మ ఎత్తి నడయాడాడు. పోనీ ఆయన భగవానుడిగా తిరగలేదు కదా. కాబట్టి అది మనం ఆదర్శంగా తీసుకుని మనమందరం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే అసలు ఈ బోధ అంతా చేస్తున్నారు. ఆయనకేమీ ఉపయోగం లేదు, మనల్ని ఉద్ధరించడానికే కదా. ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అది అందుకు ఆయన ఉదాహరణ చెప్పారు. చక్కటి కృష్ణావతారం భాగవతం అండి, దశమ స్కందము. అమ్మో ఎంత బాగుంటుందో అసలు. అది మొదలు పెట్టామంటే ఇంకా పూర్తి చేయబుద్ధి కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అసలు భక్తి అనేటటువంటిది బాగా పెంపొందాలి అంటే నాకు అనిపిస్తుంది, నా పొరపాటు అయి ఉండొచ్చు కానీ నాకు కృష్ణ భక్తి, నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం లేండి. అందుకు ఆ భాగవతంలో దశమ స్కంధం వింటూ ఉంటే మనస్సు కదిలినంతగా ఇక ఎక్కడా కూడా కదలదేమో అనిపిస్తుంది. అంతగా మన మనస్సు ఆకట్టుకుంటుంది అది. అసలు అందుకే అన్ని లీలలు చేశారు ఆయన. మనందరికీ కూడా భక్తి భావన పెరుగుతుంది అని వినేవారిలో అన్ని లీలలు మనకి ఎంత బాగుంటుందో అది. ఇక 23వ శ్లోకం ఒక్కసారి శ్లోక తాత్పర్యం చెప్పుకుందాము. నాకు పార్థ, నాకు 3 లోకాలలోనూ చేయదగినటువంటి కర్తవ్య కర్మ ఏదీ లేదు. ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు, జ్ఞాని కాబట్టి, ఆయనే సర్వము వ్యాపించి ఉన్నాను అని తెలిసినటువంటి భగవానుడు కాబట్టి ఆయనకి కర్తవ్యం ఏదీ లేదు. అలాగే పొందవలసినది పొందనిది కూడా ఏదీ లేదు. ఆయనకి కోరికలు లేవు. ఆప్తకాముడు ఆత్మకాముడు అని చెప్పి జ్ఞానికి ఉపనిషత్తు చెప్తుందన్నమాట. అన్ని కోరికలు తీరినటువంటి వాడు. ఆయనకి ఇక తీరవలసినవి పొందవలసినవి ఏదీ లేదు. పరిపూర్ణ స్వరూపులకి ఇక ఏదో వెలితి ఎందుకుంటుందండి? కాబట్టి పొందవలసినది ఏదో పొందలేదు నేను ఇంకా అనేటటువంటిది కూడా ఉండదన్నమాట. అయినా కానీ జనరల్గా మనం కర్మలు ఎందుకు చేస్తామండి? సాధారణంగా ఏదో పొందాలనే కదా కర్మలు చేస్తాం, లేదా ఏదో వదిలించుకోవాలనో అలాగే ఉంటుంది మామూలుగా, సహజంగా, సాధారణంగా మానవులు కర్మలు చేస్తే. కానీ అలాంటిది ఏదీ లేదు జ్ఞానికి, భగవానుడికి కూడా. కాబట్టి అయినా కానీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అని అన్నారు. అది అవాప్తవ్యం అనవాప్తం ఆ 2 మాటల్లో గుర్తున్నాయి కదా, పొందనిది పొందవలసినది అని. ఇక 23వ శ్లోకము. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యది హి అహం న వర్తేయ జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పదవిభజన తెలిస్తే తాత్పర్యం తొందరగా వస్తుంది అని చెప్తున్నానండి. పార్థ అయం అహం నేను, జాతు ఎప్పుడైనా, అతంద్రిత కర్మణ్యతంద్రిత అని ఉంది కదండి, అదనమాట. అతంద్రిత అంటే సోమరితనము లేకుండా, కర్మణి నా వర్తేయ యది కర్మయందు ప్రవర్తించకుండా ఉంటే, నా వర్తేయ అంటే ప్రవర్తించకుండా ఉంటే, మనుష్యాః సర్వశః మానవులు కూడా అన్ని విధాల, సర్వశః అంటే అన్ని విధాల, మమ నా యొక్క వర్త్మ మార్గాన్ని అనువర్తంతేహి అనుసరిస్తారు కదా. తాత్పర్యము, నేను జ్ఞానసిద్ధుడిని అయినా కూడా ఎప్పుడూ ఏమాత్రము సోమరితనము లేకుండా కర్మ ఆచరిస్తూనే ఉంటాను.
అలా చేయకపోతే మానవులందరూ నా మార్గాన్నే అనుసరిస్తారు, అంటే వాళ్ళు కూడా కర్తవ్య కర్మలను ఆచరించడం మానేస్తారు అని. అశ్రేష్ఠ శ్రేష్ఠానుసారి అని వాక్యం అన్నమాట అండి. అంటే సామాన్యుడు శ్రేష్ఠుడిని అనుసరిస్తాడు, అశ్రేష్ఠుడు అంటే శ్రేష్ఠుడు కానివాడు. కాబట్టి మార్గదర్శకులుగా ఉండాలి శ్రేష్ఠులు అనేది మనకు చెబుతూ వస్తున్నారు. కర్మల విషయంలో ఇంకా అప్రమత్తులై ఉండాలి అని, సోమరితనం లేకుండా జాగ్రత్తగా కర్మలు చేస్తూ ఉండాలి. తంద్రత అంటే ఏంటంటే అలసత్వము, కునికిపాటండి, లేదా సోమరితనం అన్నమాట. ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్తారంటే ఈ సోమరితనానికి మించిన శత్రువు లేదు అని చెప్తారు. ప్రమాదోవై మృత్యు అని చెప్పి సనత్సుజాతీయంలో మనకి మహాభారతంలోనే వస్తుంది. సనత్సుజాతుడు ధృతరాష్ట్రుల వారికి బోధ అది సనత్సుజాతీయము అని మహాభారతంలో వస్తుందండి. అందులో చెప్తారు ప్రమాదము అంటే ఇదిగో సోమరితనం, అదే మృత్యువుతో సమానము అని. సాధకులకి అంతటి ప్రమాదకరం, సోమరితనం పనికిరాదు. అందుకే జ్ఞానులు కూడా పొందవలసినది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను పొందవలసినది ఏది లేకపోయినా, చేయవలసిన కర్తవ్య కర్మలు ఏమీ లేకపోయినా లోక కళ్యాణం కోసం మాత్రము కర్మలను ఎంతో అప్రమత్తుడనై ఏమాత్రము సోమరితనము లేకుండా ఆచరిస్తున్నాను. ఒకవేళ అలా ఆచరించకపోతే అందరూ కూడా నాలాగే అనుసరించి వాళ్ళు పాపం కర్తవ్య కర్మల నుంచి విముఖులవుతారు అని. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సోమరితనము ఇది మనకి ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైంది అనుకోండి, ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, ఆ విషయం మనకు అర్థమైపోయింది. అందులోంచి మనం స్వీకరించవలసింది ఏమిటి అనేది ఒకసారి చెప్తున్నాను. అది పరమాత్మ ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పేశారు, లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. ఏమాత్రం సోమరితనంగా ఉన్నా ఇతరులు కూడా అలాగే అయిపోతారు, వాళ్ళకి తెలీదు. వీళ్ళు జ్ఞానులు, వీళ్ళకి అవసరము లేదు అన్న సంగతి తెలుసుకోలేక వాళ్ళే చేయకపోతే నేనెందుకు చెయ్యాలండి అని అనుకుంటారు కదా, అందుకు చేస్తున్నాను అని అన్నారు. అదే అర్థమైంది మనకి. మనం ఇంకొకటి సోమరితనం మాట వచ్చింది కాబట్టి ఇంకొక 2 ముక్కలు ఎక్స్ట్రా చెప్తున్నాను. చూడండి, మనం ఇంట్లో ఏదన్నా జరిగింది అనుకోండి, గొడవ ఏదో ఒకటి చిన్నది, ఏది జరిగినా బాగా ఆనందకరమైన విషయమైనా బాగా సాడ్ ఏదన్నా దుఃఖకరమైన విషయం జరిగింది అనుకోండి ఇంట్లో, ఫస్ట్ నాకు అనిపిస్తుంది పూజ సమయాన్ని తగ్గించేస్తాం. హడావిడిగా ఉందనుకోండి ఆ రోజు గబగబా ఏదో దీపం పెట్టి శివతలకు వచ్చేస్తాం, అయ్యో చుట్టాలు వచ్చారండి అంటాం, తొందరగా చెయ్యం. అక్కడ అన్నీ చేస్తాం సమయానికి, తప్ప పూజకి మాత్రము మనం బద్దకిస్తామండి. 90% ఇలాగే ఉంటారని నేను అనుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దండి. మనకి టిఫిన్ తగ్గించాం, మనం ఒక 2 ఇడ్లీలు తినబోదులే 1 ఇడ్లీ తినమండి. భోజనాలు మానం, ఇంకే పనులు మానం. మనం అందరికీ అన్నీ మనం ఎప్పుడు చేసే వంటలు ఎక్కువ చేస్తాం ఇంకా, కానీ పూజ మాత్రం ఎప్పుడు చేసేదానికంటే తక్కువ చేసేస్తూ ఉంటాం. ఇంట్లో ఏది జరిగినా మనకేదన్నా బాగా కష్టం వచ్చినా ఫస్ట్ కట్ అయిపోయేది, పాపం నష్టపోయేది ఏమిటి అంటే నిజానికి భగవంతుడు కాదు, మనమే నష్టపోతున్నాం, తెలుసుకోవట్లేదు. ఈ పూజా సమయాన్ని తగ్గించేస్తాం మనం, మానేయడము, లేటుగా చేయడము, అన్ని పనులు అయిపోయాక అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఇంట్లో మొదటి భోజనము పెద్దలు తినాలి కదా, అందరూ తినేసాక ఇంటి పెద్దగా పెడతామా అండి, తప్పు కదా. భగవంతుడు మన ఇంటికి పెద్ద సింహాసనంలో ఉన్నాడు ఆయన, మన ఇంట్లో సింహాసనం ఉన్నది కదా దేవుడి మందిరంలో, అక్కడ ఉన్నారు ఆయన. ఆయనకి ముందర పెట్టే ఇంటిల్లపాది తినాలి కదా. అవన్నీ మనం తగ్గించేస్తూ ఉంటాం అన్నమాట అండి. అందరూ అలా ఉంటారని కాదు, క్షమించండి సుమా, చాలామంది అత్యంత భక్తి భావనతో ఉంటారు. కానీ ఇలాంటి లోపాలు మనలో ఏదన్నా ఉంటే సరిదిద్దుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను. భగవంతుడి విషయంలోనే మనకి శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నాకు ఇది అయ్యిందండి, నేను అందుకే చెప్తున్నా. అప్పట్లో ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ అయింది అనుకోండి, గబగబా మిగతావన్నీ తినేసి టైంకి పిల్లలకి పెట్టి అవన్నీ చేస్తాం, భగవంతుడి దగ్గర మాత్రం టైం తగ్గించేస్తాం. అలా చెయ్యకూడదు అనేది అన్నమాట అండి. అట్లా ఉండకుండా మనము ఇంకా ఒక అరగంట ముందరే లేచైనా పనులు చేసుకోవాలి తప్ప భగవంతుడి విషయంలో ఎప్పుడూ సోమరితనం వెళ్ళొద్దు. ఎందుకంటే జీవితానికి మనం రోజులో ఏదైనా ఒక్క మంచి పని చేశామో అని లెక్క పెట్టుకోవాలి. అంటే మనం ఆ రోజు ఏదన్నా దేవతారాధన చేసామా, ఏదైనా మంచి నామస్మరణ చెప్పుకున్నామా, భగవంతుడి గురించిన ఆలోచన చేసామా, ఇవేనండి. మిగతావన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఏ మాత్రము లెక్కలోకి రావండి. మనం ఒక రోజులో మనం చేసినటువంటివి అవే కాబట్టి అవి చేసేటప్పుడైనా బాగా శ్రద్ధగా చేయాలి. ఏమాత్రమో అక్కడ అలానే ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగాలని కాదు నా ఉద్దేశం, కానీ మనలో ఆ భక్తి భావన మాత్రం ఎప్పుడు ఉంచుకుంటూ అవి చేసుకునే మిగతా పనులు చేసుకోవాలి.
ఇంకొకటి ఏంటంటే మనం కూడా ఏం చేస్తామంటే పాపం చెప్తున్నారు జ్ఞానులు కర్మలు ఆ మానకుండా లోక కళ్యాణం కోసం చెయ్యాలి అని. దానికి యువతల పక్కన ఏమిటంటే అజ్ఞానులు ఇంకా జ్ఞానం కలగనటువంటి వాళ్ళు మనం ఏం చేయాలంటేనండి వాళ్ళని మనం ఇతరుల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, కానీ మనం ఏదో ఒకటి రెండు పట్టుకుని వేలాడతాం. వాళ్ళే అలా చేసేస్తున్నారే అని మనం వంకలు పెట్టే అలవాటు మానుకోవాలండి. ఎందుకంటే పాపం చూడండి, మామూలు ఈ కాలానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ శ్రేష్ఠుడు గొప్పవాడు, ఆయన ఎంతో సాధనలో ఉన్నారు, గంటల తరబడి ఆయన మెడిటేషను ధ్యానమో ఏదో చేసుకుంటారు. అలా బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక సినిమాకి వెళుతూనో ఎక్కడో మనకి పొరపాటున కనబడ్డారనుకోండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన గంటల సాధన ఎవరికీ తెలియదు, సినిమాకి వచ్చాడు చూసారా అని అంటారు. ఇట్లాంటివి మనం అనుకోకూడదు అనమాట అండి. వాళ్ళ సాధన అనేటటువంటిది జరుగుతూ ఉండుంటుంది అని మనం అనుకోవాలి. ఇది మన తరపున కూడా మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. అది అందుకే ఉపనిషత్తులో ఒక మాట ఉందిట, దాని అర్థం చెప్పేస్తాను. ఇప్పుడు గురువులు శిష్యులకి మొదట్లో చెప్తారట, ఏమనంటే అలా బోధ చెయ్యాలి అని ఉన్నదనమాట ఉపనిషత్తులో. మేము చేసే పనుల్లో ఏవి మంచివో అవే నువ్వు స్వీకరించు, మిగిలినవి నువ్వు అనుసరించద్దు అని శిష్యుడికి బోధ చేస్తారట గురువు మొదట్లో. ఇది మనందరం కూడా అలాగే చూసుకోవాలండి. ఇతరుల దగ్గర నుంచి మనం ఏదైనా మంచిని తీసేసుకోవాలి. ఏదన్నా చిన్న లోటుపాట్లు కనిపిస్తే అవి మనకు అనవసరం, మనకు ఉపయోగించేవి ఏదైనా ఉంటే మాత్రం అవి స్వీకరించాలి జ్ఞానుల దగ్గర నుంచి. అది ఇంకొకటి కూడా అన్నారు మన వ్యాఖ్యలో, స్వామీజీ వారి పుస్తకంలో, కొంతమంది జ్ఞానులు చాలా లోకోత్తరమైనటువంటి పనులు చేస్తారు, అవి కూడా అనుసరించకూడదు, అనుసరించే ప్రయత్నం చేయకూడదు, అలా చెయ్యలేము కూడా. దానికి ఒక ఉదాహరణ చెప్పారు, భాగవతంలో వచ్చింది ఇది. నైతత్ సమాచరే జాతు మనసాపి హ్యనీశ్వర వినశ్యత్యాచరన్ మౌఢ్యాద్ యథా రుద్రోబ్ధిజం విషం. ఇప్పుడు లోకోత్తరమైనటువంటి శక్తి సంపన్నులు చేసే పని చేతకాని వాడు చెయ్యాలని కోరుకోకూడదు. శివుడు విషం తాగాడు కదా అని చెప్పి తాను కూడా తాగుతాను అని చెప్పి విషాన్ని పుచ్చుకుంటే నశించిపోతాడు మానవుడు. కాబట్టి అలాంటి అనుకరణ మళ్ళీ పనికిరాదు. అనుకరణ విషయం వచ్చింది కాబట్టి మనం కూడా కొన్ని నేర్చుకున్నాం. అది ఒక్కసారి మళ్ళీ తాత్పర్యం చెప్పేస్తాను. 2-3 విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ శ్లోకంలో. ఒకటి జ్ఞాని, ఆయన ఎప్పుడూ కూడా సోమరితనం లేకుండా కర్మయోగంలో ప్రవర్తిస్తూనే ఉంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అది అక్కడి నుంచి మనం 2-3 విషయాలు చెప్పుకున్నాం. సాధకులకి సోమరితనం అసలే పనికిరాదు. సాధన విషయంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా మనం చేయవలసిన సాధన చేస్తూనే ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ శ్రేష్ఠులని అనుసరించే సమయంలో మనకంటే గొప్పవాళ్ళని అనుసరించేటప్పుడు 2 దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు చేసేటటువంటి లోకోత్తరమైనటువంటి పనులు నేను కూడా చేస్తాను అని అనుకోకూడదు, అది కుదరదలాగా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళల్లో కూడా మనకి స్వీకరించవలసినటువంటి మంచి విషయాలనే మనం తీసుకుని అనుసరించే ప్రయత్నం చేయాలి. అది ఇక తర్వాత 24వ శ్లోకము. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. అహం నేను కర్మ నా కుర్యాం చేత్, కర్మ అంటే నా యొక్క విహిత కర్మను నా కుర్యాం చేత్ చేయకుండా ఉన్నట్లయితే ఇమే లోకాహ ఈ ప్రజలందరూ ఉత్సీదేయు నశించిపోతారు. చ మరియు సంకరస్య వారి యొక్క వృత్తుల లేదా ధర్మ సాంకర్యానికి కర్త కారణమైన వాడిని శ్యాం అవుతాను. ఇమాహ ప్రజాహ ఉపహన్యాం ఈ ఇమాహ అంటే ఈ ప్రజలను మానవులను చెడగొట్టిన వాడిని అవుతాను. తాత్పర్యము, నేను కర్మ చేయకుంటే ఈ ప్రజలు నశించిపోతారు. వృత్తి సాంకర్యానికి ధర్మ సాంకర్యానికి కర్తనవుతాను, ఈ ప్రజలను చెడగొట్టిన వాడిని అవుతాను. మనకి జగత్తు యొక్క ధర్మం నిలబడడానికి సృష్టి చక్రం చెప్పుకున్నాము కదండి, కర్మే కారణము అని అక్కడ చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఒకవేళ కర్మ చేయకుండా ఉంటే ప్రజలందరూ కూడా నా మార్గాన్నే అనుసరించి ఉత్సీదేయు అంటే వాళ్ళు కూడా నశిస్తారు. అంటే
ఎలా నశిస్తారు అంటే వాళ్ళు చేయవలసిన పనులు చేయకపోవడం వలన వేరొకళ్ళు ఎవరో ఆ పనులు చేయవలసి వస్తుంది. ఈ విధంగా కలగాపులగం అవుతుంది సమాజంలో. ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ఒకళ్ళు చేయవలసిన ధర్మం ఇంకొకళ్ళు చేసి ఇట్లా మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవహారం. కాబట్టి ఈ సృష్టి చక్రాన్ని నిలబడాలి అంటే మొట్టమొదటగా ఇదిగో పరమాత్మ లేదా జ్ఞానులు మొదలైనటువంటి వారు వాళ్ళు చేయవలసిన కర్మలు వాళ్ళు చేస్తూనే ఉంటారు అని. ఇక్కడ మనకి ఇదే ఉద్యోగ పర్వంలో అనుకుంటా, ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళారు కృష్ణ పరమాత్మ. వీళ్ళు విరాట రాజు కొలువులోంచి బయటికి వచ్చాక ఒక చోట బస చేస్తారండి. పాండవులందరూ ఒక చోట ఉండి అక్కడి నుంచి కృష్ణ పరమాత్మని రాయబారిగా హస్తినాపురానికి పంపించారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయనతో పాటు కొంతమంది పెద్దలు, ఋషులు వీళ్ళందరూ కూడా వెళ్ళారనమాట రాయబారానికి. వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో సాయంత్రం ఆయా సమయం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఆపేస్తూ ఉండేవారు. రథాన్ని ఆపేసి సంధ్యాకాలం వస్తే ఆయన సంధ్యావందనాని కోసం నదీ స్నానానికి దిగి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ బయలుదేరడం ఇట్లా చేస్తూ ఉండేవారు. అది చూసి నారద మహర్షి కూడా ఉన్నారు వాళ్ళలో, వచ్చిన వాళ్ళల్లో. ఆయన వచ్చి అన్నారు, నీకెందుకు కృష్ణ ఇవి, నువ్వు భగవానుడివి సాక్షాత్తు, నువ్వెందుకు చేస్తున్నావు ఈ యొక్క కర్మ అంతా, నువ్వెందుకు చేస్తున్నావు ఈ సంధ్యావందనము మొదలైనటువంటివన్నీ అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఇదిగో ఇలాంటి అర్థం వచ్చే మాటలే అక్కడ చెప్పారన్నమాట అండి. ఆయన చెప్తారు, నారద నేను ఇలా చెయ్యకపోతే ప్రజలందరూ కూడా కృష్ణ పరమాత్మే చెయ్యలేదు మనం ఎందుకు చెయ్యాలి అని అనుకుంటారు, కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను అని. మీరు భాగవతం కానీ లేదా మహాభారతం కానీ చదివితే తెలుస్తుందండి. వాళ్ళ యొక్క భాగవతంలో ఎక్కువగా విశేషంగా చెప్పారు. ఉత్తర భాగంలో దశమ స్కందంలో తర్వాత భాగంలో ఉత్తరార్ధంలో వస్తుంది కృష్ణ పరమాత్మ మామూలుగా దైనందిన జీవితం ఎలా ఉండేది అని. ఆయన ఎలా చేయవలసిన కర్మ అలా చేస్తూనే ఉన్నారండి. మనకి కుచేలుడు తెలుసు కదా, ఆయన యొక్క చిన్ననాటి స్నేహితుడు ఒకసారి వచ్చారు కృష్ణ పరమాత్మ దగ్గరికి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన వచ్చిన ఆయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు. కాబట్టి ఈయన ఏం చేశారంటే ఆయనకి వచ్చి ఆయన పాదాలు ఈయనే కడిగారు. కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టి దిగి ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ కుచేలుణ్ణి మిత్రుణ్ణి భార్యలు వాళ్ళు కలశంలోంచి నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు ఒత్తి కడిగారండి. బ్రాహ్మణుడికి అంత గౌరవం అన్నమాట. అలా ఇచ్చారు ఆయన. తన స్నేహితుడే కదా అని కూర్చోబెట్టలేదు, కొత్త పట్టుబట్టలు ఇచ్చి ఎలా ఉన్నాడు ఆ స్నేహితుడు. పాపం ఎంతో ప్రయాణం చేసి మట్టి కొట్టుకుపోయిన శరీరంతో కొంచెం చిరిగిపోయిన వస్త్రములతో వచ్చినా కానీ కూడా ఎంతటి మర్యాద, ఏమి వైభవం అండి. కృష్ణ పరమాత్మ ఎలా జీవించారు, అసలు ఎంత అంటే గౌరవం చూడండి, ఎలా ఉండాలి అనేది మనకి ఎలా నేర్పుతున్నారు. అలా చేశారన్నమాట. అలా మనకి చాలా సన్నివేశాలు తెలుస్తాయి. ఆయన యొక్క ధర్మ పరంగా ఆయన జీవించినటువంటి ఆ నడవడిక, అది మనందరికీ కూడా ఇక్కడ ఆదర్శంగా మనం స్వీకరించి మనం చెయ్యాలి అని. నేను ఎందుకు కర్మలు మానను అన్నదానికి మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక కారణం చెప్పారన్నమాట. ఇక్కడతో ఇంకొకటి సంకరం అన్న మాట వచ్చింది కాబట్టి ఒకటి గుర్తు తెచ్చుకుందాం. ఆయన అర్జునుడు మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఆయన సంకరం ఏర్పడిపోతుంది, జాతి సంకరం ఏర్పడుతుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది అన్నాడు కదా యుద్ధము వలన. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారంటే యుద్ధం అనే కర్మ మానేయడం వలన కాదు, కర్మ చెయ్యడమే నీకు మేలు, మానేస్తేనే సంకరం ఏర్పడుతుంది అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. నేను కర్మ మానేస్తే సంకరం వస్తుందన్నారు కదా, ధర్మ సంకరం ఏర్పడుతుందన్నమాట, సాంకర్యం. ఇంకొకటి, నిజానికి యుద్ధము జరిగాక కూడానండి పాండవులు నెగ్గారు. ఎందుకంటే ధర్మయుద్ధము, ఇది ధర్మము కోసము చేసినటువంటి యుద్ధము అనడానికి ఇంకొక మనకి నిదర్శనం ఎలా తెలుస్తుందంటే, యుద్ధము అంతా పూర్తయ్యాక నిజమే ఎంతోమంది మరణించారు, కానీ స్త్రీలకు ఏమాత్రము కష్టము కలగలేదు. యుద్ధం వలన జరిగే సాధారణ నష్టాలు ఏవైతే చెప్పాడో అర్జునుడు, నిజంగా అలా జరగలేదండి. ధర్మరాజు గారు ఆయన ధర్మాత్ముడు కదా, అందరికీ వాళ్ళ రాజ్యాలు ఇచ్చి వాళ్ళ రాజ్యాలకి పంపించి స్త్రీలందరినీ రక్షిస్తూ వాళ్ళని ఆయన ధర్మంగా పరిపాలించాడు. అది స్థాపించడానికే కృష్ణ పరమాత్మ పాండవుల వైపు నిలబడి వాళ్ళని నెగ్గించారన్నమాట. ఎందుకంటే ధర్మంలో ఇలాంటి నష్టాలు జరగవు. స్త్రీలకు నష్టం జరగడం, జాతి ధర్మాలు కుల ధర్మాలు నాశనం అయిపోవడం ఇలాంటివి జరగవు. అది అందుకే ఈయన చెప్తున్నారు, కృష్ణుడు నేర్పుతున్నాడు, నువ్వు యుద్ధం మానేయడం అనేది అధర్మం అవుతుంది, యుద్ధము చేయడమే ధర్మము, అటువంటి ధర్మము చేయడం వల్ల నష్టం ఎప్పుడూ కలగదు అని.
తర్వాత 25వ శ్లోకం. ఇక 2 శ్లోకాల్లో చక్కటి బోధ ఉన్నదండి, మనం తెలుసుకుందాము. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. పై శ్లోకం ఒక్కసారి తాత్పర్యం మళ్ళీ చెప్తాను. నేను కర్మ చేయకుండా ఉంటే ఈ ప్రజలు నశించిపోతారు. ఉపహన్యాం అంటే అలా తర్వాత వస్తుంది. ఉత్సీదేయు నశించిపోతారంటే వృత్తి సాంకర్యానికి కారణమయ్యి ఈ ప్రజలను చెడగొట్టిన వాడిని అవుతాను. ఇక 25వ శ్లోకము. సక్తాః కర్మణి అవిద్వాంసః. ఈ శ్లోకాన్ని కొంచెం అందరూ చూసుకోండి, పద విభజన. సక్తాః కర్మణ్య విద్వాంసః అని ఉంది కదా, అది సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. జ్ఞానికి అజ్ఞానికి కర్మలు చెయ్యడంలో ఉన్నటువంటి భేదాన్ని ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. భారత అంటే అర్జునుడు, భారత అన్న మాట అండి, భాయాం రతాహ అంటారు. భా అంటే ప్రకాశము లేదా జ్ఞానము, రత అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి గలవారందరూ కూడా భారతులే. మానవులందరూ కూడా భారతులు అని కూడా అనుకోవచ్చు, ఒకవేళ ఆసక్తి ఉంది అని మనం మంచిగా స్వీకరిస్తే. లేదా భారత అన్న మాటకి చక్కటి తత్వపరమైన అర్థం ఇదన్నమాట, జ్ఞానమునందు ఆసక్తి గలవాడా అని. భారత అవిద్వాంసః అంటే అవివేకులు, కర్మణి కర్మ ఫలములందు, ఇక్కడ కర్మణి అంటే కర్మ ఫలముల యందు, సక్తాహ ఆసక్తి గలవారై, యథా ఏ విధంగా, కుర్వంతి కర్మలు చేస్తారో, తథా అదే ప్రకారంగా, విద్వాన్ జ్ఞాని కూడా చెయ్యాలి. కానీ ఎలాగా, అసక్తః ఫలాపేక్ష లేకుండా, లోక సంగ్రహం లోకహితాన్ని కోరుతూ, చికీర్షు అంటే చేయగోరి కోరుతూ, కుర్యాత్ కర్మలను చేయాలి. తాత్పర్యము, అర్జున అవివేకులు కర్మఫలముపై ఆసక్తి గలవారై ఏ విధంగా అయితే శ్రద్ధతో కర్మలు చేస్తూ ఉంటారో అదే ప్రకారంగా అంతే శ్రద్ధగా జ్ఞాని కూడా చెయ్యాలి. కానీ ఫలాసక్తి లేకుండా లోకహితాన్ని కోరుతూ కర్మలను చేయాలి, ఆచరించాలి. ఇద్దరూ కర్మలను చేస్తారండి, వ్యత్యాసం 2-3 ఒక్కసారి మనం టేబుల్లా వేసేసుకుంటే చాలా ఈజీ. అజ్ఞాని ఎందుకు చేస్తాడు, ఫలాపేక్షతో చేస్తాడు. ఏదో కోరి ఏదో కావాలి అనుకుని చేస్తాడు, అది ఫలాపేక్ష. జ్ఞాని ఫలాసక్తి లేకుండా చేస్తాడు. సమాజంలో వ్యవహరించేటటువంటి జ్ఞాని అండి, ఫస్ట్లో కూడా చెప్పాను కదా అది. ఇక అజ్ఞాని అహంకారంతో చేస్తాడు. అహంకారం అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన పెట్టుకుని చేస్తాడు. అదే జ్ఞాని అయితే కర్తృత్వము లేకుండా చేస్తాడు. కర్మలు నడుస్తున్నాయి, నేను సాక్షిగా ఉన్నాను అని చెప్పి. అలాగే అజ్ఞాని స్వార్థంతో చేస్తాడండి. స్వార్థం అంటే దేహమే సర్వస్వం, నాకు అన్నీ బాగుంటే చాలు అన్నట్టుగా ఉంటాం అన్నమాట అండి. స్వార్థం అంటారు, దేహమే సర్వస్వము అనేటటువంటి దృష్టి. స్వార్థంలో మమకారం కూడా కలిసి వస్తుంది సుమా. నేను నా వారు రెండు, ఏదో నా కోసమే అని కాదు. అది వాళ్ళ దృష్టి దేహమే సర్వస్వము అన్నట్లుగా ఉంటుంది అది. కానీ జ్ఞాని ఎలా చేస్తారంటే స్వార్థము కాదు, లోకహితార్థం చేస్తారు. అందరి మేలు కోరి చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సర్వస్వము తానే, దేహమే సర్వస్వము కాదు, సర్వస్వము తానే. అంటే ఆయన దేహము మొత్తం, ఈ విశ్వమంతా దేహమే. అది సమష్టిలో అలా ఉంటుంది, యూనివర్సల్గా ఉంటుంది వాళ్ళ యొక్క దృష్టి, జ్ఞాని దృష్టి. అందుకే వాళ్ళకి స్వార్థం ఉండదు. అజ్ఞాని శ్రద్ధతో చేస్తాడు, జ్ఞాని కూడా అంతే శ్రద్ధతో చేస్తాడుట. భేదం అర్థమైంది కదా. ఒకటి అసక్తః, ఒకళ్ళు సక్తాః. ఈ శ్లోకం చూసిన వెంటనే అవిద్వాంసః, విద్వాంసః, సక్తాః, అసక్తాః, ఈ 4 మనకి గుర్తు రావాలి. భేదము మనసులోనే ఉంటుంది, వ్యవహారం ఇద్దరూ పైకి ఒకేలా చేస్తున్నట్లు ఉంటుందండి. మనకి ఏమాత్రము భేదము తెలియదు, మనసులోనే తెలుస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా సిద్ధి అశుద్ధుల యందు, అసిద్ధిల యందు వాళ్ళ యొక్క సమత్వ బుద్ధి తెలియచ్చు. బాగా ఎక్కువగా హర్షశోకాలు పడిపోతూ ఉంటారు అజ్ఞానులు. జ్ఞానులు మాత్రము ఏం జరుగుతున్నా కానీ కూడా అలాగే కొంచెం సమత్వం కలుగుతూ ఉంటారు వాళ్ళు. దుఃఖించరా అండి అంటే దుఃఖం ఉంటుందండి, కానీ దుఃఖం వలన మరీ ఎక్కువగా మునిగిపోకుండా ఉంటారు అందులో. తర్వాత 26వ శ్లోకము.
ఇలా ఆచరించి ఇతరులకి చూపించాలి అని జ్ఞానులకే ఇదంతా బోధ జరుగుతోందనమాట. ఇంకా 2-3 శ్లోకాలు, ఇంకొక శ్లోకం, ఈ 26వ శ్లోకంతో ఇది మొత్తము పూర్తవుతుంది. జ్ఞానులకి చేసేటటువంటి బోధ, వారి యొక్క సంగతి వాళ్ళ సంగతి మనకి చెప్తున్నారు. జ్ఞానులు ఇలా చేస్తారు, ఇందుకోసం చేస్తారని మనకి తెలియజేస్తున్నారనమాట. 26వ శ్లోకం చాలా బాగుంటుంది ఇది. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మ సంగినాం అంటే కామ్యకర్మలలో ఆసక్తులైన అజ్ఞానులకు బుద్ధిభేదం, మనసులో చంచలం, బుద్ధిలో చంచలం అనమాట, కన్ఫ్యూజన్ అంటాము అది. మనసులో చంచలమును న జనయేత్ కలిగించరాదు. ఎవరు? విద్వాన్ అంటే జ్ఞాని. యుక్తః అంటే నిష్కామ కర్మయోగంతో కూడినవాడై సర్వకర్మాణి సమస్త కర్మలను సమాచరన్ చక్కగా ఆచరిస్తూ జోషయేత్ వాళ్ళ చేత కూడా కర్మలు చేయించాలి. ఎవరి చేత? అజ్ఞానుల చేత కూడా కర్మలు చేయించాలి. తాత్పర్యము, ఆత్మజ్ఞాని కర్మలలో ఆసక్తి గల అజ్ఞానులకు బుద్ధిలో చంచలమును కలిగించకూడదు. అతడు ఏకాగ్రచిత్తుడై సమస్త కర్మలను చక్కగా ఆచరిస్తూ అజ్ఞానుల చేత కూడా కర్మలను చేయించాలి. చక్కటి బోధ ఇది. జ్ఞానము అందరికీ అర్థం కాదండి. అయినా కానీ కూడా మనం చూస్తూ ఉంటాం, మనమందరం కూడా ఏదో చేతనైన సాధన చేసుకుంటూ ఉన్నాం. మనకి తెలిసినటువంటి మార్గంలో ఏవో సాధనలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది విశేషంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎక్కడ గుడి కనిపించినా, ఏ చెట్టుకో, ఎక్కడికో, ఏ పుట్టకో, ఏ వృక్షానికో అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొంతమంది పారాయణలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో 16 వారాలు ఏవో నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. లేదా గోవుకి గ్రాసం పెడుతూ ఉంటారు. ఇట్లా వాళ్ళకి తెలిసినటువంటి ఏదో ఒక సత్కర్మ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అవి కోరికతో కావచ్చు, కోరిక లేకుండా కావచ్చు. అటువంటి వారికి ఇంకా తత్వం తెలియకుండా మందబుద్ధులై ఉన్నటువంటి సాధకులకు అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తెలిసినటువంటి జ్ఞాని వెళ్ళిపోయి, ఈ దేవుణ్ణి నువ్వు కోరికలేం కోరకూడదు, మోక్షాన్నే కోరుకోవాలి, జ్ఞానాభ్యాసం చెయ్యి, ఈ కర్మలన్నీ వదిలిపెట్టేయి, నేను అకర్తని అని అనుకుంటూ ఉండు అని భావిస్తూ ఉండు, నువ్వు ఆత్మవి, ఈ దేహం కాదు, ఇట్లాంటివన్నీ ఉపదేశాలు చేస్తే వాళ్ళ బుద్ధి కలతపడిపోతుంది, అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎల్కేజీ వాడికి 10వ క్లాసు లెక్కలు చెప్తే ఏమర్థమవుతుందండి? ఇంకా ఎక్కాలే సరిగ్గా రాని వాడికి అలా అయిపోతుందన్నమాట వాళ్ళ బుద్ధి. అటు జ్ఞానబోధ ఎక్కదు పోని, ఎందుకంటే ఇంకా అంత అర్హత అందలేదు. ఎల్కేజీ చదువు పాపం జ్ఞానబోధ అందలేదు, అది పోతుంది, అది ఎలాగో ఉపయోగించదు. వాళ్ళు చేస్తున్న సాధన మీద కూడా వాళ్ళకి విశ్వాసం చెడిపోతుంది. ఏదో చేస్తున్నారు, గందరగోళం అయిపోతారన్నమాట వాళ్ళు. ఉభయభ్రష్టం అంటారు చూసారు, అట్లా ఇటు కాకుండా పోతారు, అటు కాకుండా వెళ్ళిపోతారు. కాబట్టి అంతటి అవగాహన, ఆసక్తి ఇంకా కలగలేదు అని గుర్తిస్తే అటువంటి వారికి మాత్రము వాళ్ళని వాళ్ళు చేసేటటువంటి సత్కర్మలలోంచి మాత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా విరమింపజేయకూడదు. ఇది చెయ్యొద్దండి, ఇది వద్దండి, మీరు వేరే చెయ్యండి, ఇట్లా అనకూడదు అనమాట అండి. అది చేసేది చేయలేకపోతారు, చేయవలసింది అందుకోలేకపోతున్నారు. ఇంకా అదే ఉభయభ్రష్టత్వం అంటే. అట్లా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సలహాలు చాలామంది అడుగుతూ ఉంటారండి. మామూలుగా కూడా ఒకళ్ళనొకళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క సాధన ఏ స్థాయిలో ఉందో తెలియకపోతే ఎటువంటి సలహాలు ఇవ్వకుండా ఉండడమే మంచిది. నన్ను అడిగితే సలహాలు సాధనలోనే కాదండి, జీవితంలో కూడా ఎప్పుడూ కూడా నో ఫ్రీ సజెషన్స్. ఎవరికి అడ్వైజ్ అడగకుండా ఇవ్వద్దండి. అడిగినా కానీ కూడా చాలా పెద్ద బాధ్యత అది. ఎందుకంటే మనం ఇచ్చిన సలహా అవతల వారికి నష్టమైంది అనుకోండి, మనకి మంచి ఉద్దేశంతో ఇచ్చిన వాళ్ళ పూర్తి సమాచారం, సిచ్యువేషన్ మనకి తెలియకుండా మనం ఏదన్నా ఇచ్చామనుకోండి, దానివల్ల వాళ్ళు నష్టపోయారో, వాళ్ళకి ఏదో కష్టమైంది అనుకోండి, ఆ పాపం మనకు చుట్టుకుంటుంది సగం. అందుకే మనకి ఎవరి జీవితము కూడా పూర్ణంగా మనకి తెలియదు కదండి. వాళ్ళ సందర్భాలు వేరు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి పడ్డ కష్ట సుఖాలు అవన్నీ వేరు. మనం ఎలా చెప్తాము? ఏదో ధర్మం ఏమిటో మాట్లాడమంటే కొంచెం ఏదో చెప్పచ్చు, కానీ మీరు ఇలా చేసేయండి, అలా చేసేయండి అని ఎవ్వరికి కూడా మన సలహాలు ఇవ్వకూడదండి. యాక్చువల్గా
జీవితంలో కూడా ఇక ఆధ్యాత్మిక మార్గంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా చెప్పారు, 2 శ్లోకాల్లో చెప్పారు. ఇలా ఈ శ్లోకమే 2 కాదు, ఇంతకు ముందర ఈ శ్లోకం అన్నమాట. వాళ్ళ చేత చేయించాలి అని చెప్పారు అక్కడ. ఇక్కడేమో వాళ్ళ బుద్ధిలో ఎటువంటి వైమనస్యం అంటారు, కన్ఫ్యూజన్, బుద్ధిలో చంచలత్వాన్ని మనం నింపకూడదు అన్నమాట. అస్సలు చెప్పకూడదు. బాగా చేస్తున్నారు, మీరు చేస్తున్నది చేస్తూ ఉండండి అనే చెప్పాలి. అది అయితే ఇంకా ఎక్కడ మరి ఏం చేయాలి జ్ఞానికి? ఇంకొక్కటే ఏంటంటే ఆయన కూడా కర్మలు చేస్తూ ఉండాలి, నిష్కామంగా సమత్వ బుద్ధితో చేస్తూ ఉండి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలన్నమాట. వాళ్ళు ఇంత చక్కగా సమత్వంతో చేస్తున్నారే, నేను ఇటు అటు కదిలిపోతున్నానే అని ఎప్పటికైనా ఆ అజ్ఞానులకి తెలుస్తుందన్నమాట. నేను కూడా వారిలాగా ఎదగాలి అని. అప్పుడు వాళ్ళకి ఆ కుతూహలం బయలుదేరి వాళ్ళు ఇంకా ఎక్కువగా సాధనలో ఎదుగుతారు. అంతే తప్ప మనమే ముందర పనిగట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ బోధ చేయకూడదు. అందులో ఆత్మతత్వ బోధ అసలే చేయకూడదు అన్నారండి. భగవద్గీతలో తర్వాత చివరిలో కూడా వస్తుంది. దీనికోసము మనము 2 చిన్న మనం ఆఖ్యాయికలు చెప్పుకుందాం, 2 కథలు. ఒకటి, ఈ గురువులు తెలిసి తెలియక ఎవరైనా ఒక సలహా ఇచ్చేటప్పుడు బాధ్యత లేకుండా ఉంటే ఎలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి అనేది ఒకటి. పాపం ఇంకా అర్హత అందుకోనటువంటి శిష్యుడికి బోధ చేద్దాము అనుకున్న గురువుకి ఏం జరిగిందో అది కూడా మళ్ళీ ఇంకో 2 కథలు చెప్పుకుందాం. మొట్టమొదటిది ఉభయభ్రష్టుడి కథ అని ఉందన్నమాట. ఒక గ్రామంలో బాగా కొంచెం పేదవాడు ఉండేవాడు. ఆయనకి కొంచెం పెద్ద వయసు అయిపోయాక ఒక కొడుకు పుట్టాడు. పుడితే ఆ కొడుకుకి పాపం అంతగా ఎక్కువగా విద్య అబ్బలేదు, కొంచెం మందమతి, పెద్దగా చదువు అబ్బలేదు. కానీ తండ్రి అప్పటికే ముసలివాడు అయిపోయాడు కదా కొంచెం, ఎందుకంటే తర్వాత వయసు పెద్దయ్యాక పుట్టాడు కొడుకు. ఏమైందంటే ఆ కొడుక్కి పాపం తండ్రికి ఎట్లాగైనా ఆయన్ని కాపాడుకోవాలి కదా, ఆయనకి ఏదో పాపం మందులు అవి ఏవో ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే చదువు తొందరగా వదిలిపెట్టేసి పట్టణానికి వెళ్ళి చిన్న ఉద్యోగం ఏదో సంపాదించి నెలకి జీతంలో కొంత భాగం పాపం తండ్రికి పంపిస్తూ ఆయన అలా ఉన్నట్ట ఈ కొడుకు. అయితే ఒకరోజు ఆ కుర్రవాడికి తన యొక్క చిన్ననాటి స్నేహితుడు ఎవరో కనిపించేటప్పటికి మాట్లాడుతూ అడిగేట, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడని. ఎవరు? ఈ పేద కుర్రాడు, కొంచెం చదువు రాని మందమతి. అప్పుడు అతను అన్నట్ట, నేను చిన్నగా ఏదో ఒక కోర్స్ ఏదో చేశాను, నాకేమో ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నాను నేను అని చెప్పేటప్పటికి పాపం ఈ పేదవాడు అనుకున్నాడు, అయ్యయ్యో నేను కూడా నీలాగే సంపాదించాలంటే నాకు ఏదన్నా ఉపాయం చెప్పు అని అడిగేట. అప్పుడు ఈ మిత్రుడు అన్నాడు, నువ్వేం చేస్తావంటే నైట్ కాలేజీలో చేరి ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తూనే రాత్రిపూట ఏదో పెద్ద డిగ్రీ ఏదో సంపాదించు, అప్పుడు నీకు డబ్బులు పెద్ద ఉద్యోగం వస్తుంది, చిన్న ఉద్యోగం అనేసి అందులో చేరు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. పాపం ఈ పేద పిల్లాడు ఆలోచిస్తున్నాడు, తండ్రికి డబ్బు పంపిద్దామని వెళుతున్నారు, మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్లే కదా, ఇప్పుడైతే యూపీఐలు. పంపించిన వాడల్లా ఆగిపోయి సరాసరి నైట్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ ఏదన్నా డిగ్రీ ఏదో కోర్సులో జాయిన్ అవుదామని. అయితే ఇంకొకడెవడో కనిపించాడు, ఇంకో మిత్రుడు కనిపించి వాడన్నాడు, వాడిని మళ్ళీ నువ్వు ఏ కోర్సులో జాయిన్ అవుతున్నావు అని అడిగేట. ఈ పేదవాడిని అతను అడిగాడు, ఇంకో మిత్రుడు అడిగితే ఈ పేద పిల్లాడు అన్నాడు, ఈ మందమతి ఇదిగో ఏదో ఇలా కోర్సులో చేస్తున్నాను, ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని ప్రయత్నిస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆ రెండో మిత్రుడు అన్నాడు, నీకు చిన్నప్పటి నుంచే కొంచెం అంతగా చదువు అబ్బలేదు కదరా, 10వ క్లాసే చాలా కష్టపడి పాస్ అయ్యావు, ఇప్పుడు నువ్వు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ నువ్వు చదువేం చదువుతావు, నువ్వు అలా వదిలేసి అలా చెయ్యకు, మీ కంపెనీలోనే ఏవో కోర్సులో పరీక్షలో పెడతారు, అవి పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది, తొందరగా ఏదో ప్రమోషన్ సంపాదించుకుంటే జీతం పెరుగుతుంది, ఈ కొత్త ప్రయత్నం చెయ్యొద్దు, నీకు కష్టం అవుతుంది అని చెప్పాట. కానీ నచ్చలేదు ఆ సలహా, పాపం ఈ పేదవాడికి నచ్చలేదు. వాడు ఏం చేశాడంటే డబ్బులు కట్టేసి ఆ కాలేజీలో చేరాడు. ఓ ఏడాది పాటు తండ్రికి డబ్బులు పంపించడం మానేశాడు, కాలేజీకి డబ్బులు కడుతూ ఉన్నాడు, చదువు రాలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడు పాపం తల పట్టుకుని మదన పడ్డాడు, అయ్యయ్యో ఈ లోపల తండ్రి గారికి పాపం మందులు సమయానికి అందక డబ్బులు ఎక్కువ పంపేవాడు కాదు కదా, ఆయన ఇంకా ఆరోగ్యం దెబ్బతినేసి అప్పుడు పాపం తల పట్టుకుని ఎంతో బాధపడ్డాట. అయ్యో ఇటు డబ్బులు నాన్నగారి ఆరోగ్యము చెడిపోయింది, అక్కడ నాకు చదువు రాలేదు, ఇంత శ్రమ మిగిలింది, డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి, అంతా వ్యర్థమైపోయింది, ఎంత సమయం వేస్ట్ చేశాను, ఆ రెండో మిత్రుడు చెప్పిందే మంచి ఫలితం, మంచి మార్గము, నేను వినిపించుకోలేదు అని బాధపడ్డాట. ఇక్కడ తేడా ఏమిటంటేనండి, చూడండి, ఒకడు మిత్రుడు చెప్పాడు పాపం, కానీ బాధ్యతగా చెప్పలేదు. ఇతడి సంగతి కొంచెం ఆలోచించుకుని చెప్పాలి కదా, తెలుసు కదా అంతగా చదువు రాదని, ఏదో చెప్పాల్సిందేదో చెప్పేసి వెళ్ళిపోయాడు. రెండో మిత్రుడు పాపం చక్కగా బాధ్యతగా ఆలోచించి ఇతడి పరిస్థితి అంతా ఆలోచించి చెప్పాడు.
ఇతను వినలేదు, అది వేరే విషయం. చెప్పేటటువంటి వారు ఇట్లా అంతా తెలిస్తేనే సాధకుడి గురించి శిష్యుడి గురించి సలహాలు ఇవ్వాలండి. లేకపోతే ఇవ్వకుండా ఉండడమే మేలు అన్నమాట. నష్టం అయిపోయింది కదా, అట్లా అయిపోతుంది అని చెప్పడానికి. బాధ్యతతో వ్యవహరించాలి కొంచెం ఆచార్య స్థాయిలో ఉన్నటువంటి వారు అనమాట అండి. ఏది కూడా పూర్తిగా తెలియకుండా అసలు ఏమీ సలహాలు ఇవ్వనేకూడదు. ఇంకొకటి, మొన్ననే వరాహ పురాణం వింటూ ఉంటే అందులో ఒక చక్కటి ఇది వచ్చింది. గురువు అనేటటువంటి వాడుట మంత్రోపదేశం కానీ ఏదైనా అసలు ఒక సలహా కానీ చెయ్యాలి అంటే శిష్యుడిని 6 నెలలు పరీక్షించాలట. వెంటనే చెయ్యకూడదట. నాకు ఏదైనా సాధన చెప్పండి అని ఎవరన్నా అడిగితే వెంటనే ఏదీ బోధించకూడదటండి. అపాత్రంగా అవతల వాళ్ళకి అర్హత రాకుండా ఏ బోధ చేయకూడదు. మనం చూడాలి, ఎవరికి వాళ్ళు చూడాలి. మీ పరిస్థితి ఏమిటో నన్ను చూడనివ్వండి, అప్పుడు నేను మీకు సలహా ఇస్తాను అన్నీ అన్నా మనం చెయ్యాలండి. అది ఎందుకంటే కొంతమంది, మనమందరం టీచర్స్గా ఉన్నాం, కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ ఏవో అడుగుతూ ఉంటారు. ప్రతిదీ అంతే, అన్నీ చిన్న సలహానే కదా అని చెప్పి మనకి తోచింది ఇవ్వకూడదు. ఆలోచించి ఉండండి, కొంచెం నాకు సమయం ఇవ్వండి, మీ గురించి నేను ఏదన్నా తెలుసుకుని అప్పుడు మనం చేద్దాం, ఆలోచిస్తానని చెప్పుకోవాలి. జాగ్రత్త వహించాలన్నమాట. ఇప్పుడు ఇంకొక కథ చెప్పుకుందాము. అర్హత అందకపోతే పాపం బోధ చేద్దామనుకున్న అవతల శిష్యుడు అందుకోలేడు. అది దానికి అనమాట అండి. ఒక ఋషి ఉండేవాడట ఊరిలో. ఒక అడవిలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆయనకి పాపం ఏదో ఊరి చివరగా ఎవరన్నా వచ్చి ఏదన్నా భిక్ష వేస్తూ ఉండేవారు, పండో ఫలమో ఆ సమయానికి వచ్చి అది తిని ఆయన పాపం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు పాపం ఎవరు అలా ఏమీ పట్టుకుని రాలేదు. 2 రోజులు అయిపోయింది. ఈయనకి పాపం ఆహారం లేక చాలా ఆకలి వేసింది. అప్పుడు ఆయనే తపస్సుని విరమించుకుని యువతలకు వచ్చి ఊరిలోకి వచ్చి భిక్షాటన చేశాడు. అయితే ఒక వర్తకుడు ఎవడో, ఒక ఆయన కొట్టు వర్తకుడు అనమాట అండి, షాప్ కీపర్ కదా అతను, షాప్ ఓనర్ అనమాట. ఆయన వచ్చి ఆయన ఈ భిక్షాటనకు వచ్చిన అతనికి ఏదో ఆహారం పెట్టాడు. ఆహారం తిన్నాడు. ఈయనకి పాపం ఎంతో తృప్తి అయింది. తిరిగి వెళ్ళి తపస్సు చేసుకోగలిగాడు. వెంటనే పాపం మొన్నాడే వచ్చి, కానీ నాకు ఇంత మేలు చేశాడు, నా ఆకలి తీర్చాడు ఈ వర్తకుడు, ఇతనికి నేనేదన్నా మేలు చేయాలి అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి అన్నాడంట, మహర్షి నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను నాయన, చక్కగా నువ్వు ఆ మంత్రం చెప్పుకో, ఉద్ధరించబడతావు అని చెప్పి అన్నట్ట. నాకు నువ్వు ఇంత మేలు చేసావు కాబట్టి తిరిగి నీకు నేను ఏదో ఉపకారం చేస్తున్నాను అని. ఆ వర్తకుడికి అంతగా ఏమీ లేదండి, బాగా బిజినెస్ మైండెడ్ పర్సన్. చూశాడు ఏం ఉపదేశం చేస్తాడో ఏం చేస్తాడో, ఇప్పుడు నాకు అంత మూడు ఇష్టం లేదు అని చెప్పి, మహర్షి మీరు ఒక ఏడాది పోయాక రండి, కొంచెం కష్టంగా ఉందండి నాకు ఇప్పుడు బిజినెస్, ఇదంతా సెటిల్ అయ్యాక నేను అన్నీ అప్పుడు రెడీగా ఉంటాను, నాకు అప్పుడు చెప్దురు కానీ అని చెప్పి అన్నట్టు. ఏడాది పోయాక పాపం మళ్ళీ మహర్షి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళితే ఇప్పుడు అన్నట్ట, మీరు బాగానే వచ్చేసారండి, గుర్తుపెట్టుకుని బాగుంది, చాలా సంతోషం, నా మేలు కోరుతున్నారు మీరు, కానీ నాకు ఇప్పుడు వ్యాపారం బాగా ఉందండి, లాభాలుగాను, చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఒక ఏడాది పోయాక రండి అన్నట్టు. పాపం అలాగే మళ్ళీ మహర్షి గారు గుర్తుపెట్టుకుని మరీ వచ్చారు. కానీ ఈ లోపల అక్కడ ఆయన లేడు, వేరే ఎవరో ఉన్నారు. పోయాడండి ఆయన ఏడాదిలోనూ, ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన పోయాడని చెప్పారు. అయ్యయ్యో పాపం ఈయన పోయాడు అనుకుని, ఆయనకి దివ్య దృష్టి ఉన్నది, చూశాడు ఈ జీవుడు ఎక్కడున్నాడు అని చెప్పి. అక్కడే పక్క సందులో కుక్కలా పుట్టాడట ఈ వర్తకుడు. అక్కడికి వెళ్ళాడు కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కకి, ఇదిగో నువ్వు లాస్ట్ జన్మలో నేను నీకు బోధ చేస్తా అన్నాను, గుర్తుపట్టావా నువ్వు నన్ను అని చెప్పి దాని మీద పాపం నీళ్లు చల్లితే కుక్కకు కూడా పూర్వజన్మ జ్ఞానం వచ్చింది ఈయన యొక్క శక్తి వల్ల. ఇప్పుడైనా పోనీ నాకు ఏమన్నా మంత్రం చెప్తాను వింటావా అని అడిగేట ఋషిగారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆ కుక్క అందిట, అయ్యయ్యో అప్పుడు ఎంతో పొరపాటు చేశానండి, మానవ జన్మగా ఉన్నప్పుడు బోధన అందుకోలేకపోయాను, ఇప్పుడు ఏమందుకోనండి, నా చుట్టూరా ఇదిగో అది పాపం దానికి పిల్లలు అప్పుడే పుట్టి ఉంది, ఆ కుక్కకి పిల్లలన్నీ ఉన్నారు, నాకు నేను ఈ సంసారాన్ని చూసుకోవాలండి, ఇప్పుడు మీరు బోధ చెయ్యొద్దండి అని చెప్పిందిట కుక్క. ఇంకా అప్పటికి మహర్షి గారికి కనువిప్పు కలిగింది. ఆయన అన్నాడు, కుక్క మహారాణి నువ్వు ఇలాగే ఉండు, బాగా సంసారంలో అలా దొల్లుతూ ఉండు, నీకు 3 సార్లు నేను ధర్మం ప్రకారంగా 3 సార్లు నీకు నేను బోధ చేద్దామని చూశాను, కానీ అందుకునే అర్హత నీకు ఇంకా కలగలేదని నాకు అర్థమైందని మనసులో అనుకుని బయటికి చెప్పకుండా నువ్వు ఇలాగే వర్ధిల్లు తల్లి, నేను వెళ్ళిపోతున్నాను, నా దారిని నా పని అయిపోయిందని వెళ్ళిపోయాట. ఆయనకి అప్పటికి బుద్ధి వచ్చింది పాపం. ఇన్నిసార్లు చుట్టూ తిరిగి ఆ జీవుడు చుట్టూరా ఇలా ఉంటుందండి. ఈ కథ 2-3 వ్యత్యాసాలతో ఇంకొక చోట కూడా వస్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, అంటే అవకాశం వచ్చినప్పుడు మనం అందుకోలేకపోతే బోధని, తీరా మరణించాక ఇంకేముంటుందండి ఆ బుద్ధి, ఏ కుక్కగానో పిల్లిగానో పందిగానో పుడితే ఏ బోధ అందుకోలేము. కాబట్టి సమయం ఉన్నప్పుడు పెద్దలు వచ్చినప్పుడు ఆ బోధల్ని అందుకునే ప్రయత్నం చేయాలి, ఇది ఒకటి.
కోర్స్ అర్హత లేకపోతే ఇలాగే వృధా అయిపోతుంది. ఎంతటి వాళ్ళు వచ్చినా బోధన అందుకోలేకపోతారు. ఇలాగదిగో ఆ వర్తకుడికి నశించిపోయినట్లుగా ఆయన అధోగతి పాలయ్యాడు, చూశారు కదా, అట్లా అయిపోతుంది అన్నమాట. అది ఇవన్నీ ఏంటంటే మనకి నేర్పుతున్నాయి. మనము అర్హత చూసుకుని ఎవరికైనా ఏదన్నా బోధ చెయ్యాలి. ఆ స్థితిలో బోధ చేయగలిగేటటువంటి ఆచార్య స్థితిలో ఉన్నటువంటి వారికి ఇది కథ చెప్తున్నారు. ఇది ఇక్కడ కృష్ణ పరమాత్మ కాషన్ చేస్తున్నారు, జాగ్రత్త సుమా, మీరు చెప్పకండి. వాళ్ళు కూడా అది స్వీకరించలేరు. ఇప్పుడు ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టి సుఖమే ఉందండి. బాగా ఆకలిగా ఉన్నవారికి మనం అన్నం పెడితే అప్పుడు తృప్తి. నాకు ఆకలి లేదు మోరో అంటుంటే మనం ఏదన్నా పెడితే మాత్రం వాళ్ళు సుఖపడతారా? లేదు కదా. అట్లానే జ్ఞానబోధ కూడా అంతే. దానికోసం తప్పించే వారి దగ్గర మనం బోధ చేయాలి. మనకి వద్దు అనేటటువంటి వారి దగ్గరికి అసలే వెళ్ళకూడదు. అది ఇక్కడ ఇంకొకటి మనకి ఇది అయిపోయింది, ఇక్కడతో బోధ అయిపోయిందండి. ఇంకొంచెం మనం చెప్పుకుందాం. అందుకే మీరు చూడండి, మనకి పురాణాలు అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడు ఇన్ని పురాణాలు ఇచ్చారు. ప్రతి పురాణంలో మీరు చూడండి, ఎందుకంటే ఈ ఈ ఈ కర్మలు చేసేటటువంటి మందబుద్ధులు ఉన్నారు చూసారా సాధకులు, మనమందరమేనండి, ఎవరో అనుకోవద్దు, మనమందరం మందబుద్ధులమే. ఇంకా మనం ఉన్నాం కదా, మనందరికీ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వ్యామోహం పట్టుకుని ఉంటుంది. కొంతమంది శివుడే గొప్ప అంటారు, కొంతమంది విష్ణువు గొప్ప అంటారు, కొంతమంది అమ్మవారేనండి అంటారు. ఇట్లా రకరకాల స్థాయిలలో వాళ్ళ బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. వాళ్ళందరి ఎవరి స్థాయిలో ఉన్న వాళ్ళకే ఉద్ధరణ కలగని అని చెప్పి శివుడే గొప్ప అంటున్నారా, సరే మహాపురాణం చదవండి, ఆయనకి వాళ్ళకి అది రాసి ఇచ్చారు. విష్ణువే గొప్ప అనే వాళ్ళకి విష్ణు పురాణం ఇచ్చారు. సరే, అమ్మవారి భక్తులకి దేవి భాగవతం ఇచ్చారు. ఇట్లా అష్టాదశ పురాణాలు రాశారు. అలాగే అష్టాదశ ఉపపురాణాలు కూడా రాశారు. ఇన్ని రాశారు. ఎందుకంటే ఆ శిష్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. పాపం వాళ్ళు అక్కడే ఉండిపోతే ఎలాగా, ఎవరో ఒకళ్ళు వాళ్ళని ఉద్ధరించాలి కదా అని చెప్పి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో ఆ బోధ అందేలాగా వ్యాస భగవానుడు అన్ని పురాణాలు మనకి ఇచ్చారండి. అలాగే అవి ఇక తత్వప్రధానమైనటువంటివి భగవద్గీత మొదలైనటువంటివి ఇవనే ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఎవరినీ వదలకుండా అందరినీ కలుపుకుని అందరికీ ఎవరికి కావాల్సినవి వాళ్ళవి అందేలా చేశారు వ్యాస భగవానుడు అంటారు. అందుకే ఆయన విష్ణు అవతారంలో ఒక అవతారం కదా వ్యాస పరమాత్మ, వ్యాస భగవానుడు. అందుకు మహాత్ములందరూ కూడా ఇలాంటి పద్ధతి అనుసరించారు. అలాగే కూడా మనము కూడా అలాగే స్వీకరించుకోవాలి. మన అర్హతని బట్టి మనం చెయ్యాలండి. మరి మీరెందుకండి జ్ఞానం చెప్తున్నారని నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తారేమో. భగవద్గీత చెప్తున్నాను కదండి, భగవద్గీత తత్వప్రధానమైనటువంటిది కాబట్టి ఇందులో రకరకాల స్థాయిలలో వినేవాళ్ళు ఉండొచ్చు, కానీ చెప్పేటటువంటిది భగవద్గీత కొంచెం జ్ఞానప్రధానమైనటువంటిది కాబట్టి బోధిస్తున్నాను. కానీ నిజానికి ఇంకా అర్హత పూర్తిగా రానటువంటి వారికి ఆ బోధ చెప్పినా కానీ కూడా నష్టం లేదులేండి, ఎందుకంటే ఏది స్వీకరించగలరో అదే స్వీకరిస్తారు కాబట్టి. కానీ తప్పుగా కూడా తీసుకోకూడదు. వినేటటువంటి వారిలో అందరూ ఏ స్థాయిలో ఉంటారో తెలియదు కాబట్టి మీరందరూ కూడా కొంచెం పెద్ద హృదయంతో ఓర్చుకోవాలి. కొన్ని మనకి తత్వం ఎక్కువగా చెప్పినా పర్వాలేదు, మనకి కాదులే, మనకి ఇంకా అర్హత రాని అని ఊరుకోవాలి, అర్థం కాకపోతేనండి. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా అర్థం అవుతుంది అనుకోండి. ఇంతవరకు వచ్చి భగవద్గీత వింటున్నామంటేనే ఎంతో కొంత మనకు కూడా ఉన్నది అని గుర్తు. మొత్తం మీద 3 నేర్చుకున్నాం, ముఖ్యంగా 3-4 విషయాలు. ఏమిటి ఈ శ్లోకం ద్వారా? అర్హత లేకపోతే అటువంటి వారికి చెప్పొద్దు. ఎల్కేజీ వాళ్ళకి 10th క్లాస్ పాఠాలు చెప్పినా కానీ కూడా ఏది అర్థం కాదు. అబౌవ్ ద హెడ్ వెళ్ళిపోతుంది అని ఒక మాట ఉన్నదండి. ఆఫీస్లో అనేవారు, ఎవరన్నా ఏదైనా మాట్లాడుతుంటే అబౌవ్ ద హెడ్ వెళ్ళిపోయింది అంటారంటే ఏమీ అర్థం కాలే, తల పైనుంచి వెళ్ళిపోయింది, తల లోపలికి వెళ్ళలేదు అని. అట్లా అలా వెళ్ళిపోతుంటే మాత్రం చెప్పే అలాంటి వాళ్ళకి అర్హత లేకపోతే చెప్పొద్దు అని చెప్పి. ఇక రెండోది, చెప్పేవారు కూడా చాలా బాధ్యతాయుతంగా చూసుకుని చెప్పాలి, ఏదైనా సలహాలు కానీ ఉపదేశాలు కానీ చేసేటప్పుడు. ఇంకొకటి, టైం నిజానికి వాళ్ళకి అర్హత వచ్చిందనుకోండి, అయ్యో ఇప్పుడు చెప్పకపోతే ఎలాగండి వీళ్ళు నష్టపోతారు అంటే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళే వస్తారు, వాళ్ళకి ఎలాగోలాగా బోధ అందుతుంది. ఆ సృష్టి క్రమం అలాగే ఉన్నదండి. భగవానుడు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు తెలీదా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో? ఆ నమ్మకం మనం పెట్టుకోవాలన్నమాట. చాలామంది అలా అనుకుంటారు, అయ్యయ్యో ఈ బోధ పోతుందేమో వీళ్ళకి అని. ఏమీ ఎవరికి ఏది పోవట్లేదండి. ఎవరికి ఏది ఎప్పుడు కావాలో అప్పుడే ఇవ్వబడుతోంది. అది ఆ నమ్మకం పెట్టుకోవాలి. అందుకే ఉపదేశంలో చాపల్యం ఉండకూడదు. ముందర చెప్పేటటువంటి వాళ్ళు తొందరపడిపోకూడదు, అన్ని విషయాలు చెప్దామని. ఇక 4వది ఏంటంటే,
అన్నిటికంటే ముఖ్యము కర్మలు మానేయండి అని ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అలా మీకు ఎవరన్నా చెప్పినా మీరు అసలు స్వీకరించనే వద్దు. మీకు అర్థమైపోవాలి భగవానుడు భగవద్గీతలో అలా చెప్పలేదు, సో వీళ్ళెవరో తప్పు చెప్పారు అని. చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు అజ్ఞానులు చెయ్యాలి కర్మ, జ్ఞానులు కర్మ చేయాలంటున్నారు. ఇక కర్మ ఎవ్వరికీ ఎగ్జంప్షన్ ఇవ్వలేదండి. అది ఎందుకు చేయాలి, తేడా ఎందుకు చేయాలి అనే విషయంలో తేడా అంతే. కాబట్టి ఈ 4 ముఖ్య విషయాలు మనం గమనించుకుంటే సరిపోతుంది. అది ఇక 27వ శ్లోకం చాలా బాగుంటుంది. ఇది ఇక్కడి నుంచి కొంచెం జ్ఞానపరంగా వస్తుందండి. నేను ఇంకొక విషయం చెప్పేస్తాను. ఎలాగో ఇంకా ఈ నెక్స్ట్ శ్లోకం చెప్పడానికి టైం లేదు, ఇప్పుడు మొదలు పెట్టలేను కాబట్టి ఇంకొక విషయం చెప్పి పూర్తి చేస్తాను. లాస్ట్ టైం నేను మీనింగ్స్ చెప్పినప్పుడు చాలా ఎక్కువగా జ్ఞానపరంగా చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఆ ప్రయత్నం అలా ఎందుకు చేశాను అంటే, ఆ జ్ఞానము కావాలి అనుకునేటటువంటి వారికి ఆ బోధ అందని అని చెప్పి. కానీ ఇప్పుడు తగ్గించానండి కావాలని, ఎందుకంటే ఎక్కువ మందికి అర్థమయ్యేలా ఉంటేనే అది మేలు అని ఇదిగో భగవంతుడి బోధ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా చెప్పడం జరుగుతోందనమాట. అది స్వామీజీ వారి దయ వల్ల ఇప్పుడు ఇలా ప్రచోదనం అయింది, ఇలా చెప్తున్నాను. కానీ అందరూ కూడా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కర్మని మాత్రం మానకూడదు, కోరికలు లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొకటి, సరే ఇది బోధలో ఇలా చెప్పారు కానీ అధర్మంలో ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకేం చెయ్యాలండి అంటే వాళ్ళకి మాత్రము చేయగలిగినంత మనం చెప్తూనే ఉండాలండి. అధర్మము కూడదు, ధర్మమే ఆచరించు అన్న బోధ మాత్రం చెయ్యాలి, అది మానకూడదండి. ఇక్కడ ఏంటంటే సక్తాహ నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. ఎవరైనా కామ్యకర్మలు కానీ ఏదైనా విహిత కర్మలు కోరికతో చేసేటటువంటి వాళ్ళకి మీరు వాళ్ళ బుద్ధిలో చంచలం కలిగించొద్దు అన్నారు. కానీ నిషిద్ధ కర్మలు చేస్తున్నారనుకోండి ఎవరైనా, వాళ్ళకి కూడా పట్టించుకోకుండా ఉండకూడదండి. వాళ్ళకి మనము చెప్పగలిగే అంత చెప్తూనే ఉండాలండి ఎప్పుడు కూడా. నిషిద్ధ కర్మలు చెయ్యొద్దు, అధర్మంలో కూడదు అని. మీరు మన రామాయణం భారతం మొదలైనటువంటి చదివితే మనకి తెలుస్తుంది. ఏంటంటే వినే ఉంటారు మీరు, ఎప్పుడూ కూడా అధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతోమంది మహర్షులు కానీ ఎవ్వరు కానీ పడితే వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తూరి బోధ చేస్తూనే ఉన్నారు. విన్నారా లేదా అవతల సంగతి. రావణాసురుడికి ఎంతమంది చెప్పారోనండి, వద్దు సీతాదేవిని అపహరించింది అధర్మం, పరుల భార్యని అపహరించడం మహాపాపమైపోతుంది అని చెప్పి ఎంతమంది చెప్పినా వినలేదు. నీకు శాపం ఉన్నది, అందుకే సాక్షాత్తు ఆ దేవతలే ఇలా జన్మించారు, నువ్వు మరణిస్తావు, మొత్తం సమూలంగా నాశనం అయిపోతావు, దేవతల శాపం నీకున్నది, అందుకే మానవులుగా పుట్టారు అందరూ అని చెప్పినా కానీ కూడా ఆయనకి ఎక్కలేదండి. హనుమంతుల వారు చెప్పారు, సుందరకాండలో చెప్తారు, ఆయన వినడు అని తెలిసి కూడా చెప్తారు. అధర్మంలో ఉన్న వాళ్ళకి ఇది అధర్మం సుమా అని గుర్తు చేయడంలో మాత్రం ఎటువంటి దోషము లేదు, చెప్పాలి. అర్థమవుతుంది కదా. ఇది సాధన, అలాగే కర్మల గురించిన విహిత కర్మల గురించిన విషయాలే మనం కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని. ఇంకా చేయండి అనాలి, మంచి కర్మలు సత్కర్మలు. దుష్కర్మలు మాత్రం ప్రోత్సహించకూడదు సుమా, నెగిటివ్గా తీసుకోకండి. శ్లోకాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అందరూ. అలాగే మీరు చూడండి, దుర్యోధనుడికి కూడా ఎంతమంది మహర్షులు కానీ వాళ్ళ సభలోనే భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు అందరూ చెప్తూనే ఉన్నారండి. తల్లిదండ్రులు కూడా చెప్పారు, నాయనా ధర్మంగా ఉండాలి, ధర్మమే విజయం సాధిస్తుంది, ధర్మం వల్లనే విజయం వస్తుందని. వినలేదు దుర్యోధనుడు, ఆయనకి సొంతంగా తెలిసినా వినలేదు, అది వేరే విషయం. కానీ అధర్మానికి మాత్రం మనం ఎప్పుడూ ప్రోత్సహించకూడదు, చెప్పకూడదు, మౌనంగానూ ఉండకూడదండి. అధర్మం విషయంలో అదొకటి. అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు, నాకెందుకులే చెప్పకూడదన్నారు పరమాత్మ అని చెప్పి ఉండకూడదు. మళ్ళీ అక్కడ అది తప్పు అవుతుందన్నమాట. సత్కర్మల విషయంలో మాత్రము వాళ్ళని ప్రోత్సహించాలి. అందుకే ఎవరు ఏది చేస్తున్నా చెయ్యండి చెయ్యండి అని అంటారండి. మన దత్తస్వామీజీ వారు మన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పాం, చెయ్యండి మంచిది అంటారు. మనం ఏదైనా ఏదో సంకల్పం చేసాం స్వామీజీ అంటే అన్నిటినీ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఇంకా ఎలా చేయాలో కూడా మంచిగా చెప్తారు మనకి. ఎందుకంటే ఇదిగో ఇక్కడ కృష్ణ పరమాత్మ బోధని అనుసరించే అలా చెప్తారనమాట. అది ఇక చాలండి ఇవాళకి. చక్కటి విషయాలు కొన్ని చెప్పుకున్నాము కదా. ఇక రేపు నెక్స్ట్ 27వ శ్లోకాన్ని నుంచి మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇవాళకి చాలు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇది ఆడియో లింక్లో పెడతాను,
ఈ వారం కూడా ఆడియోలు గ్రూప్లో పెడతాను. ఇక మళ్ళీ వారం నుంచి మీరు లింక్లోంచి ఫాలో అవ్వడం అలవాటు చేసుకుంటే బాగుంటుందండి. ఆ లింక్లోంచి ఫాలో అవ్వండి. ఎందుకంటే గ్రూప్ అంతా మళ్ళీ ఇదైపోతుంది, నిండిపోతుంది, స్పేస్ ఎక్కువైపోతుంది. అందరూ చూసుకోండి. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే లింక్లోంచి ఆడియోలు తీసుకోవడం చూసుకోండి, ఎలా తీసుకోవాలో. ఓకే, చాలండి, వాళ్ళకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జై గురుదత్త.